Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 311. ఆ మెసేజ్ అకాడమీకి వెళ్తూ చూస్తున్న కర్ణ నవ్వుకుంటూ, నేను ఆల్వేస్ రెడీ, నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావని అనగానే ఆ మెసేజ్ చూసి దక్ష నవ్వుకుంటూ ఉంటే, ఏంటక్క నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, బావగారు మెసేజ్ చేశారా అని రక్ష అడగడంతో, నీకెందుకు ఇవన్నీ, వెళ్ళి చదువుకో, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అనగానే కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది రక్ష. తర్వాత బుడ్డోడితో కలిసి కాసేపు ఆడుకొని అందులో ఆపిల్స్ ఉండడంతో వాటిని వేడి నీళ్ళలో బాయిల్ చేసి స్పూన్తో బుడ్డోడికి తినిపిస్తూ ఉంటే వాడు ఆడుకుంటూ తింటూ ఉంటే, ఏం తినిపిస్తున్నావంటూ వచ్చింది సౌజన్య. ఉడకబెట్టిన యాపిల్ తినిపిస్తున్నాను వదిన అనగానే, యాపిల్స్ ఎక్కడివి, నాకు తెలియకుండా అనగానే, మా సార్ మా మేడంకి జ్యూస్ తీసివ్వడానికి 4 బుట్టల ఫ్రూట్స్ పంపించాడు, అందులో నుంచి కొన్ని ఇంట్లో పెట్టారు, అవే యాపిల్స్ అని రేఖ చెప్పడంతో, ఏంటి ఫ్రూట్స్ కూడా పంపించాడా అని షాక్ అయింది సౌజన్య. మరేమనుకుంటున్నారు, మా మేడం అంటే మా సార్కి చచ్చేంత ప్రేమ, అందుకే తనకి ఏ లోటు జరగకుండా చూసుకోవాలని నన్ను పంపించి నాతో పాటు తనకి అవసరమైనవన్నీ పంపించాడు, ఒకవేళ ఫ్రూట్స్ పాడైపోతే మళ్ళీ ఫ్రూట్స్ కూడా పంపిస్తాడు అంది. సౌజన్య కుళ్ళుకుని చచ్చిపోతుంటే, ఇక్కడ కూర్చుని కడుపు రగిలించుకున్నది చాలు, వెళ్ళి అమ్మకి ఏదైనా హెల్ప్ చేయి అని ప్రవీణ్ అనగానే, చూసారా మీ చెల్లెలకి తన మొగుడు జాగ్రత్తగా కాలు కందిపోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, మరి మీరెప్పుడు నన్ను అలా చూసుకోలేదు అంది. పెళ్లికి ముందు, అదే వాళ్ళ పెళ్లికి ముందు నీ కాళ్ళు కందిపోకుండా మొత్తం పండ్లు మా అమ్మ మా చెల్లెలు చేసేవారు కదా, అప్పుడు రాజభోగం నువ్వు అనుభవించావు, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు, తప్పే ఉంది అన్నాడు ప్రవీణ్. అది వేరు ఇది వేరు, నేననేది మీరు నా కాలు కందకుండా చూసుకోవడం గురించి అనగాని, కాలు కందకుండా చూసుకోవాలంటే కాలు అంత సున్నితంగా ఉండాలి, మనది రాక్షసి పాదం కదా, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సర్వనాశనం అయిపోవాలి అని ప్రవీణ్ కోపంగా చెప్పాడు. ఛీ, ఆ కర్ణ విరాట్ ఇద్దరిని చూసి నేర్చుకోండి, మీ చెల్లెళ్ళిద్దరిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, మీరు మీ తమ్ముడు మాత్రం పెళ్లం మీద సెటైర్లు వేయమంటే వేస్తారు గాని జాగ్రత్త లేదు, నా బొంద లేదు అని అంది సౌజన్య. నీకొక దండం, వాళ్ళకంటే డబ్బు ఉంది, మా చెల్లెళ్ళంటే ప్రేమ ఉంది, వాళ్ళు చేసినట్టు నేను చూసుకోలేను, నాకంత స్తోమత లేదమ్మా అంటూ ప్రవీణ్ దండం పెట్టి పారిపోవడంతో సౌజన్య మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. మీ వదినకి నువ్వన్నా మీ అక్కన్నా జలసి చాలా ఉందని రేఖ అనగాని, పోనీలే ఆంటీ, తనెప్పుడు అంతే అని అంటూ ఆపిల్ తినిపించడం అయిపోవడంతో వాడి మూతి తుడిచి సౌజన్య చేతికిచ్చేసి తన రూంలోకి వెళ్ళిపోయింది దక్ష. అత్తయ్య పదండి స్నానం చేపిస్తానంటూ దీక్షిత రాగాని, నువ్వెందుకు నేను చేస్తానులే అనగానే, వద్దత్తయ్యా, మీరున్న పరిస్థితికి మిమ్మల్ని గాజు బొమ్మలాగా చూసుకోవాలి, నేను లేనప్పుడు ఏదైనా అయితే విరాట్కి సమాధానం చెప్పాల్సింది నేనే, పదండి, మీరు ఆడమనిషే నేను ఆడమనిషే, నేనుండడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, పదండి అత్తయ్య అని అంది దీక్షిత. నేను నిన్నెప్పుడు కోప్పడి అవమానిస్తూ ఉండేదాన్ని, మరి నీకు నా మీద కోపంగా లేదా అని అడిగింది విరాట్ వాళ్ళమ్మ. దీక్షిత నవ్వుతూ, పెళ్లికి ముందు మా అమ్మ నాన్న మమ్మల్ని ప్రేమగా చూసుకోలేదు, ఇక మీ నుంచి నేను ప్రేమని ఏం ఎక్స్పెక్ట్ చేయగలను, పైగా కోట్లకి వారసుడైనా మీ అబ్బాయిని పేదింటి పిల్ల ఎగరేసుకుపోతుందంటే ఎవరికైనా కోపమేగా, పైగా శాంభవి అత్తయ్యతో పోలిస్తే మీరు చాలా బెటర్ అంది దీక్షిత. ఏదో ఫైల్ మర్చిపోయి ఇంటికొచ్చిన విరాట్ వాళ్ళ మాటలు వింటూ బెడ్రూమ్ గుమ్మం దగ్గర ఆగిపోతే, అదేంటి శాంభవి కంటే నేను బెటర్ అంటున్నావు అంది.
శాంభవి ఆంటీ దక్షని కర్ణగారిని దూరం చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ప్రాణం కూడా తీయాలనుకుంది. కానీ మీరు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. కనిపించినప్పుడు కోపంగా గుడ్లురిమి చూసేవారు. మహా అంటే వార్నింగ్ ఇచ్చేవారు. ఆవిడలాగా రాక్షసంగా నాతో ఎప్పుడూ ప్రవర్తించలేదు. అదంతా మీ అబ్బాయి మీద ఉన్న కోపంతో, నా ముందు మీ అబ్బాయి మిమ్మల్ని అవమానిస్తున్నాడన్న ఉక్రోషంతో వచ్చిన రోషమే తప్పితే జెన్యూన్ కోపం కాదని నాకు కూడా తెలుసు అత్తయ్య అని వెంటనే కంగారు పడి సారీ అత్తయ్య అని పిలుస్తున్నాను ఇన్ని రోజులు అనగానే పర్వాలేదు అని ఆవిడ అనగానే అటు దీక్షిత ఇటు విరాట్ ఇద్దరూ షాక్ అయ్యారు. అంటే మీ ఉద్దేశం అనగానే ఎప్పుడైతే నువ్వు నా ప్రాణాన్ని నీ అహంకారాన్ని పక్కన పెట్టి కాపాడావని తెలిసిందో నా అహంకారం మట్టిలో కొట్టుకుపోయింది అనగానే దీక్షిత తెగ సంతోషపడితే విరాట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో అమ్మా దీక్షిత అని బయట నుంచి పిలవడంతో వాళ్ళ అత్తగారిని రెడీ చేసి బయటకు తీసుకొచ్చి ఏంటి విరాట్ ఈ టైంలో వచ్చావనగానే కళ్ళల్లో నీళ్లతో ఇద్దరి వైపు చూడడంతో ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. దీక్షిత వాళ్ళ అత్తగారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని అడిగేసరికి ఇద్దరిని కలిపి హత్తుకోవడంతో ఇద్దరు అయోమయంగా విరాట్ భుజం మీద చేయవేసి విరాట్ ఏమైంది నీకు ఎందుకు ఏడుస్తున్నావు అంత బాగానే ఉందా అని అడిగారు. నాకు ఈ లోకంలో పంచ ప్రాణాలు ఎవరంటే అది మీ ఇద్దరే, ఆ తర్వాత కర్ణ. మీ ఇద్దరి మధ్య సరైన బాండింగ్ లేనందుకు నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు అమ్మ నిన్ను క్షమించిందని తెలిసాక నాకెంత సంతోషంగా ఉందో మీరిద్దరూ అసలు ఊహించలేరు. నిజంగా ప్రపంచంలోని సంతోషం అంతా ఇప్పుడు నా కాళ్ల ముందున్నట్టుగా ఉంది అన్నాడు విరాట్ ఎమోషనల్ అయిపోతూ. దాంతో అతని కన్నీళ్లకి కారణమేంటో అర్థం కావడంతో దీక్షిత వాళ్ళ అత్తగారిద్దరూ నవ్వుతూ విరాట్ని దగ్గరికి తీసుకోవడంతో అతను కూడా గాఢంగా వాళ్ళిద్దరిని కౌగిలించుకుంటే నన్ను క్షమించు నాన్న, నీకు ఈ అమ్మాయి అంటే ఎంత ఇష్టమని తెలియక స్టేటస్ కోసం ఆస్తి కోసం ఏదేదో చేశా. ఇంకొక ఆస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో ఇంకొంచెం ఆస్తి కలుస్తుంది అనుకున్నానే గాని మీ సంతోషం గురించి మీ సంతృప్తి గురించి నేను ఆలోచించలేకపోయాను అంది ఆవిడ. అమ్మా నువ్వు అన్నట్టుగా ఇంకొక ఆస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నీకు ఇలా సేవలు చేసేది కాదు, నిన్ను చూస్తేనే చిరాకు పడేది, ఆవిడకి నేను సేవలు చేసేది ఏంటి అనేది. అంతెందుకు నువ్వు గుండెపోటుతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చూస్తూ ఉండేది అంతే అనగానే నిజమేరా డబ్బున్న వాళ్ళకి డబ్బు మాత్రమే ఉంటుంది, ఎమోషన్స్ ఉండవన్న విషయం నేను మర్చిపోయాను అంది. దీక్షిత మధ్యతరగతి నుంచి వచ్చింది, కష్టాలు పడితే ఎలా ఉంటుంది, ప్రేమ అభిమానం దొరక్కపోతే ఎలా ఉంటుందో తనకి తెలుసు. అందుకే తను నిన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు తనని ఎప్పుడు కోడలుగా చూడకపోయినా కూడా దీక్షిత గొప్పతనం ఇప్పటికైనా అర్థమైందా అన్నాడు. అర్థమైందిరా, ఇంకెప్పటికీ మీ ఇద్దరిని బాధ పెట్టను, నా మనవడెక్కడా అనగానే దీక్షిత సంతోషపడుతూ ఉయ్యాలలో ఉన్న బాబుని తీసుకొచ్చి ఇవ్వడంతో వాణ్ణి ముద్దు పెడుతూ అచ్చ నీలాగే ఉన్నాడురా అనగానే మరేంటి ఆ రాక్షసి దీనిలాగా ఉన్నాడంటుంది అని విరాట్ అన్నాడు. ఎవరా రాక్షసి అని ఆవిడ అయోమయంగా అనగాని అదే దీని చెల్లెలు దక్ష అనగాని అదేదో నిన్ను ఉడికించడానికి అలా చెప్పుంటుందని దానికే పాపం రాక్షసి అంటావా అమాయకురాలు అనగానే విరాట్ దీక్షిత ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంత షాక్ అవుతున్నారు అనగానే నువ్వు మారిపోయేసరికి అవతల వాళ్ళ అమాయకత్వం కూడా నీకు అర్థమవుతుంటే నమ్మలేనట్టుగా ఉందమ్మా అనగానే నువ్వు మరీ నన్ను విలన్ చేయకు అని అంటూ మనవడితో ఆడుకుంటూ ఉంటే ఇక దీక్షిత విరాట్ బయటకు వచ్చాక దీక్షితని గట్టిగా కౌగిలించుకొని ఐఎమ్ వెరీ హ్యాపీ బేబీ అని అన్నాడు విరాట్. అది నీ మాటల్లోనే తెలుస్తుందిలే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని చెప్పి అతనికి ముద్దు పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే దక్షకి ఫోన్ చేసి నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అని దీక్షిత అనగానే అదేంటక
వాడికి 3 సంవత్సరాలు కూడా నిండలేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావా అనగాని, అయ్యో రామ, అది కాదే బాబు, మా అత్తయ్య నన్ను క్షమించేసింది, మనవాణ్ణి కూడా ఎత్తుకుంది అనగాని, నిజమా అని ఆశ్చర్యపోయింది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.